హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ క్యారెట్ సగ్గుబియ్యం పాయసం. పాయసం అంటేనే అందరికీ ఇష్టం. అందులోనూ ఇలా క్యారెట్ సగ్గుబియ్యం కలిపి కంబైన్ చేసి చేసే పాయసం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఈ పాయసం రెసిపీ అన్ని రెసిపీల్లా కానే కాదు, విత్ హెల్తీ ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ప్రతి ఒక్కరికి నచ్చేలా చేస్తుంది, గ్లాసులు గ్లాసులు పాయసం తాగేలా చేస్తుంది. లెట్ స్టార్ట్. నేను ఈ పాయసానికి 100% ప్యూర్ సఫోలా హనీ యాక్టివ్ వాడుతున్నాను. సఫోలా హనీ యాక్టివ్ సుందర్బన్ అడవుల నుండి సేకరించిన స్వచ్ఛమైన తేనె. సఫోలా హనీ యాక్టివ్ తాజాగా తీయని పరిమళంతో ఉంటుంది. స్వచ్ఛమైన సఫోలా హనీ యాక్టివ్ పంచదారకి గ్రేట్ సబ్స్టిట్యూషన్. మీరు ఏ రెసిపీలో అయినా సరే ఆఖరణ చల్లారిన తర్వాత పంచదారకి బదులుగా సఫోలా హనీ యాక్టివ్ వేసి చూడండి, మీకే తెలుస్తుంది ఎంత రుచిగా ఉంటుందో. ముందుగా అరకప్పు సగ్గుబియ్యంలో 1.5 కప్పుల నీళ్లు పోసి కనీసం గంట సేపు అయినా నానబెట్టండి. ఇప్పుడు 1/2 కిలో క్యారెట్ని చెక్కు తీసుకోండి. ఆ తర్వాత ఇలాంటి పెద్ద రంధ్రాలున్న వైపు తురుముకుంటే క్యారెట్ ఉడికాక నోటికి అందుతుంది. సన్న రంధ్రాల వైపు తురిమితే క్యారెట్ ఉడికాక పాయసంలో కలిసిపోతుంది. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కరిగించండి. అందులో ముందుగా కాజు బాదం వేసి ఓ 10 సెకండ్ల నుంచి 15 సెకండ్ల పాటు వేపండి. ఆ తర్వాత కిస్మిస్ వేసి పొంగించి తీసి పక్కనుంచుకోండి. మీరు కావాలంటే ఇంకా హెల్తీగా చేసుకోవాలనుకుంటే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ నానబెట్టి ఆఖరణ కూడా వేసుకోవచ్చు. చాయిస్ ఈజ్ అప్ టు యూ. ఇప్పుడు మిగిలిన నెయ్యిలో తురుముకున్నటువంటి క్యారెట్ వేసి 4-5 నిమిషాలు వేపితే క్యారెట్లోని పచ్చి వాసన పోతుంది. నేను వింటర్స్లో దొరికేటువంటి ఈ గాజర్ వాడుతున్నాను. ఇదే వాడాలని లేదు, మీకు దొరికే రెగ్యులర్ క్యారెట్ కూడా వాడుకోవచ్చు. 4-5 నిమిషాలు వేగితే చాలు, క్యారెట్ తీసి పక్కనుంచుకోండి. ఇప్పుడు అదే మూకుళ్ళో గంటసేపు నానబెట్టినటువంటి సగ్గుబియ్యం నీళ్లతో సహా వేసి 60% ఉడకనివ్వండి. 60% అంటే సగ్గుబియ్యం పైన క్లియర్గా కనిపిస్తుంది, లోపల ఇంకా తెల్లగా పలుకు కనిపిస్తుంది. ఆ స్టేజ్ అన్నమాట. సగ్గుబియ్యం ఉడికేటప్పుడు మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి, లేదంటే ఖచ్చితంగా అడుగు పట్టేస్తుంది. చూడండి, 8 నిమిషాలకి నాకు సగ్గుబియ్యం 60% కుక్ అయిపోయింది. నానిన సగ్గుబియ్యం కదా, త్వరగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో ఓ లీటర్ చిక్కని పాలు పోసి కలుపుతూ 2 పొంగులు రానివ్వండి. పాలు ఖచ్చితంగా కలుపుతూనే పొంగించాలి, లేదంటే సగ్గుబియ్యం అడుక్కు చేరి మూకుడికి అంటేసుకుంటుంది. చూడండి, పాలు ఇలా పొంగగానే వేపి పక్కనుంచుకున్నటువంటి క్యారెట్ తురుమంతా వేసి కలుపుతూ 20 నిమిషాలు లేదా క్యారెట్ మెత్తబడి పాయసం చిక్కగా అయ్యేంత వరకు మరిగించాలి. ఈ పాయసాన్ని ఖచ్చితంగా చిక్కగానే మరిగించాలి అని గుర్తుంచుకోండి. నాకు 20 నిమిషాలకి చిక్కబడిపోయింది. క్యారెట్ కూడా మెదిపితే మీకు తెలుస్తుంది, మెత్తగా ఉడికిపోయింది. చూడండి, ఇప్పుడు ఇందులో చిటికెడు కుంకుమ పువ్వు, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి కలపండి. అలాగే వేపి పక్కనుంచుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలిపి మరో 2-3 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆపేసేయండి. చూడండి, దింపే సమయానికి ఈ మాత్రం చిక్కగా ఉండాలి. దింపిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది. అలాగే ఉండాలి, ఆ చిక్కదనమే మనకు కావాలి. చూడండి, 20 నిమిషాలు నేను వదిలేసిన తర్వాత ఇదిగో ఇంత చిక్కగా ఉంది. ఇప్పుడు ఇందులో మనం 1/4 కప్పు సఫోలా హనీ యాక్టివ్ వేసి కలపండి. ఎస్, మీరు పంచదార వాడకపోయినా యాజ్ ఇట్ ఈజ్గా కమ్మని రుచితో మీరు పాయసాన్ని ఆస్వాదిస్తారు. హనీతో చాలా బాగుంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను పాయసాన్ని అంత చిక్కగా మరిగించండి అని చెప్పడానికి హనీ వేశాక పాయసం పలుచనవుతుంది. అందుకే మనం ముందుగానే చిక్కగా మరిగించుకుంటే హనీ కలిపాక బ్యాలెన్స్ అవుతుంది టెక్స్చర్. చూడండి, ఈ జారు ఉంది కదా, చల్లారేపాటికి ఇంకాస్త సెట్ అవుతుంది. ట్రస్ట్ మీ, చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ పాయసాన్ని మీరు రూమ్ టెంపరేచర్లోనూ సర్వ్ చేయొచ్చు, లేదా ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగాను సర్వ్ చేయొచ్చు. ఎలా చేసినా చాలా చాలా రుచిగా ఉంటుంది. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే మీరు ట్రై చేసిన ఆ రెసిపీని నాతో కమెంట్స్లో ఎలా కుదిరిందో చెప్పండి.